హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే ఈ వీడియోలో వ్యాక్సినేషన్ స్లాట్ని ఆన్లైన్లో ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. గాయ్స్, టాపిక్ని స్టార్ట్ చేసే ముందు వీడియోని చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇలానే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో కోవిన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సెర్చ్ చేశాక ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. ఇలా కోవిన్ హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు బుక్ యువర్ స్లాట్ని క్లిక్ చేసి అయినా స్లాట్ని బుక్ చేసుకోవచ్చు, లేదా రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ని క్లిక్ చేసి అయినా స్లాట్ని బుక్ చేసుకోవచ్చు. వీటిలో ఏదో ఒకటి క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ ఫర్ వ్యాక్సినేషన్ అని వస్తుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇస్తున్నప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓన్లీ వర్క్ చేస్తున్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుద్ది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనం సైన్ ఇన్ అవుతాం. ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుద్ది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయగానే వెల్కమ్ అని వస్తుంది. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్తో మీరు 4 మెంబర్స్ని రిజిస్టర్ చేయొచ్చు. మెంబర్ని రిజిస్టర్ చేయడం కోసం రిజిస్టర్ మెంబర్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ ఫోటో ఐడి ప్రూఫ్ ఇవ్వాలి. అవేంటంటే మీ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ పాస్బుక్, వీటిలో ఏదైనా ఇవ్వచ్చు. ఒకవేళ మీకు అబ్రాడ్ వెళ్ళే ఆలోచన అనుకుంటే ఖచ్చితంగా మీరు పాస్పోర్ట్ని ఐడి ప్రూఫ్గా ఇవ్వండి. ఒకవేళ ఆధార్ కార్డ్ ఇచ్చినా నో ప్రాబ్లం, మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐడి ప్రూఫ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఐడి ప్రూఫ్లో మన నేమ్ ఎలా అయితే ఉందో అలా ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక జెండర్ సెలెక్ట్ చేసుకుని అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇయర్ ఆఫ్ బర్త్ అంటే ఏం లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న డేట్ అండ్ మంత్ని రిమూవ్ చేసి జస్ట్ ఇయర్ని మాత్రమే ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసి రిజిస్టర్ క్లిక్ చేయగానే ఇండివిజువల్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మనం ముందుగా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఒకవేళ మనం ఇచ్చిన డీటెయిల్స్లో కానీ మిస్టేక్ ఉన్నట్లయితే డిలీట్ క్లిక్ చేసి మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ అనదర్ మెంబర్ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ మెంబర్ని క్లిక్ చేసి ముందుగా మనం ఎలా అయితే రిజిస్టర్ చేసామో అలా రిజిస్టర్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేయడం కోసం షెడ్యూల్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే బుక్ అపాయింట్మెంట్ ఫర్ డోస్ 1 అని వస్తుంది. ఇక్కడ మన ఏరియా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పోస్టల్ కోడ్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేదు డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని అయినా సెర్చ్ చేయొచ్చు. ఇలా పోస్టల్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్న హాస్పిటల్స్ అడ్రస్తో సహా వస్తాయి. అండ్ ఆ హాస్పిటల్స్లో ఏ వ్యాక్సిన్ అయితే వేస్తున్నారో, ఎంత ఏజ్ వాళ్ళకి వేస్తున్నారో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. మీకు ఫ్రీగా ఉన్న డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని టైం కూడా సెట్ చేసుకుని కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మీకు స్లాట్ బుక్ అవడం జరుగుద్ది. ఒకవేళ మీకు ఇంకా ఈజీ ప్రాసెస్ కావాలనుకుంటే మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్ని సేవ్ చేసుకుని జస్ట్ వాట్సాప్లో బుక్ అండ్ అపాయింట్మెంట్ అని మెసేజ్ చేయండి. మీకు మెసేజ్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుద్ది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు ముందుగా ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో అవన్నీ ఎంటర్ చేస్తే చాలు, మీకు వాట్సాప్ ద్వారానే వ్యాక్సినేషన్కి స్లాట్ ఈజీగా బుక్ అవుద్ది. సో ఇది గాయస్ ఆన్లైన్లో వ్యాక్సిన్కి స్లాట్ బుక్ చేసుకునే ప్రాసెస్. గాయస్ ఓన్లీ ఎలా అనే కాదు, మీకు దగ్గరలో వ్యాక్సిన్ వేస్తుంటే తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. Don't forget to like, share and subscribe.